హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ దేవి. ఈరోజు చట్నీ వచ్చేసి వేరుశనగ చట్నీ అండి. రోడ్ సైడు చిన్న చిన్న బండ్ల దగ్గర మనము టిఫిన్ చేస్తాం కదండి, వాళ్ళు ఎంచక్క చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఆ చట్నీ అనేది ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీకి, దోశకి, ఉత్తప్పానికి, పెసరట్టు, ఉప్మాకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ముందుగా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత దాదాపు ఒక 10-15 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత కప్పున్నర వేరుశనగపప్పు అనేది వేసుకున్నాను. అదేనండి పల్లీలు. అవి కూడా బాగా వేగాలి. ఇవి నేను పొట్టు అనేది తీయట్లేదు. ఈ పొట్టుతోనే నేను చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే మీరు పొట్టు తీసిన పల్లీలు కూడా వేసుకోవచ్చండి. కానీ పొట్టు ఉంటేనే టేస్ట్ అనేది చట్నీకి చాలా బాగుంటుంది. ఇవి మంట తగ్గించేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒక్కసారి ఈ చట్నీ అనేది మీరు చేశారంటే ఆ రోజు 3 అట్లు కాదు 4-5 అట్లన్నీ తినేస్తారండి. అంత బాగుంటుంది ఈ చట్నీ అనేది. తింటే మాత్రం మీరు వదిలిపెట్టారనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే మాత్రం చట్నీ అనేది టేస్ట్ పోయిద్ది. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి. ఇప్పుడైతే వేరుశనగపప్పు కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మనము పచ్చడి అనేది నూరుకుందాము. ఇప్పుడు నేను కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కొబ్బరి ముక్కలు కూడా ఈ చట్నీ ఈ పల్లీలో వేసేసుకుంటున్నానండి. కొంచెం వేడైతే కొబ్బరి కూడా తొందరగా నలిగిద్ది అనమాట. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో ఇప్పుడు ఈ పప్పులన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు తగినంత ఉప్పు, అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది చట్నీలో అల్లం ముక్క వేస్తే. మెత్తగా అనేది నేను ఇక్కడ రుబ్బేసుకున్నానండి చట్నీ అనేది. ఆ తర్వాత కొద్దిగా జార కడిగిన వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చట్నీ అంతా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు జార కడిగిన వాటర్ కూడా పోసేసుకుందాము. ఇప్పుడు చట్నీకి తాలింపు అనేది పెట్టుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలండి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు,
2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. అంతేనండి, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనము చట్నీ అనేది ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఈ తాలింపు అంతా ఆ చట్నీలో వేసేసుకుందాము. సూపర్ టేస్ట్గా ఉండే పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలకు తిందామండి. ఎంతో టేస్ట్గా ఉండే పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది దోసకే కాదు, ఇడ్లీకి, అలాగే ఊతప్పం, దిబ్బరట్టు, పెసరట్టుకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.